హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. పురాణాలలో శిబి చక్రవర్తి గురించి చాలా కథలు విన్నాము. ఒక పావురాన్ని రక్షించడం కోసం తన తొడను కోసి ఇచ్చిన శిబిని గొప్ప దాతగా గుర్తిస్తారు అందరూ. శిబి తలుచుకుంటే తన రక్తం చిందించకుండానే ఆ పావురాన్ని రక్షించేవాడేమో. కానీ తానే త్యాగాన్ని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, తన ధర్మాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దేనికైనా వెరువకపోవడమే శిబి చరిత్ర నేర్పిన పాఠం. అలాంటి మరో పాత్ర మన మహాభారతంలో కూడా ఒకటి కనిపిస్తుంది. అదే మయూరధ్వజుడి కథ. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధ యాగాన్ని చేయాలని పాండవులు నిర్ణయించుకుంటారు. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. ఒకరిద్దరు ధైర్యం చేసినా పాండవులతో యుద్ధం చేసి నిలువలేకపోయారు. ఇంతలో యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు శ్రీకృష్ణునికి పరమభక్తుడైన మయూరధ్వజుడనే రాజు. అపర పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు మణిపురానికి రక్షగా ఉన్న సమయంలో యాగాశ్వం ఆ రాజ్యంలోకి ప్రవేశించింది. తామ్రధ్వజునికి పాండవుల మీద, వారి ధర్మ ప్రవర్తన మీద గౌరవం ఉన్నా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఆ యాగాశ్వాన్ని బంధించి వేశాడట. అంతా సాఫీగా సాగిపోతున్న తమ అశ్వమేధ యాగానికి అడ్డంకి వచ్చేసరికి పాండవులకు ఎక్కడలేని కోపం వచ్చిందట. మొత్తం సైన్యం అంతా అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే వారందరూ కలిసి పోరు చేసినా తామ్రధ్వజుని ఓడించలేకపోయారు. దాంతో ధర్మరాజు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. ఆ రాత్రి కృష్ణుని దగ్గరకు చేరుకుని ఉపాయం అడిగాడట. దానికి కృష్ణుడు, తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవడం అయ్యే పని కాదు కాబట్టి అతని అడ్డు తొలగించేందుకు ఓ ఉపాయాన్ని ధర్మరాజుకు సూచించాడు. దీని మేరకు మరుసటి రోజు ఉదయం వారిద్దరూ బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని అంతఃపురానికి చేరుకున్నారు. వారిద్దరినీ మయూరధ్వజుడు సంతోషంగా ఆహ్వానించాడు. రాజు వారితో మాట్లాడటమే ఆలస్యం. రాజా, మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు. మేము ఒక అడవి గుండా మీ రాజ్యం వైపు వస్తుండగా ఒక సింహం ఇతని కుమారుడిని పట్టుకుంది. పైగా అది కుమారుడిని విడిచిపెట్టాలంటే ఒక షరతుని పెట్టింది అన్నాడు విప్రవేశంలో ఉన్న కృష్ణుడు. దానికి మయూరధ్వజుడు, ఆ షరతు ఏమిటో చెప్పండి, తక్షణమే తీరుద్దాం. అప్పుడు కృష్ణుడు, రాజా, మీ శరీరంలోని సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు. మయూరధ్వజుడు దానికి భయపడకుండా, అయ్యో అదెంత భాగ్యం, మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతుంది అంటే తక్షణమే ఆ షరతును తీరుద్దాం అన్నాడు. సేవకులు మయూరధ్వజుని ఆదేశాల మేరకు అతని శరీరంలో సగభాగాన్ని ఛేదిస్తుండగా మయూరధ్వజుని ఎడమ కంటి నుండి నీరు కారుతుండడం ధర్మరాజు గమనించి వెంటనే, రాజా, ఈ దానం మీకు ఇవ్వడం ఇష్టం లేనట్లుగా ఉంది. ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు అంటాడు. దానికి మయూరధ్వజుడు, విప్రోత్తమా, దానం చేయడం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదిది. నా కుడి భాగం ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది, కానీ ఎడమ భాగం ఏ ఉపయోగము లేకుండానే నాశనం అయిపోతోంది కదా అన్నదే నా ఆవేదన అని అన్నాడట. మయూరధ్వజుని జవాబుకి ధర్మరాజు నివ్వెరపోయాడు. అతని ధర్మనిరతిని పరీక్షించేందుకే కృష్ణుడు ఈ నాటకం ఆడాడని గ్రహించాడు. అప్పుడు కృష్ణుడు మయూరధ్వజునికి తన నిజస్వరూపాన్ని చూపించి, మయూరధ్వజ, నీ వ్యక్తిత్వం నిరుపమానం, నీకు ఏం కావాలో కోరుకో అంటూ చిరునవ్వులు చిందించాడు. దానికి కృష్ణ, ఈ శరీరం నశించిపోయినా కూడా నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో ఉండేలా అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు మయూరధ్వజుడు. ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందు నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తరువాతనే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు అంటూ సెలవిచ్చాడు కృష్ణ పరమాత్ముడు. ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందు ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారి చూపుతూ, ఉత్సవాలకు ఆరంభాన్ని అందిస్తూ, దైవానికి నిలువెత్తు కీర్తి పతాకంగా నిలిచే ఆ ధ్వజస్తంభం మయూరధ్వజుని వ్యక్తిత్వానికి ప్రతిరూపం. ఇది ఫ్రెండ్స్,
మన గుడులలో ఉన్న ధ్వజస్తంభం వెనుక అసలు కథ, ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.